హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ ఏంటంటే నేను ఒక పార్టీకి వెళ్తున్నా. అయితే నేను పార్టీ మేకప్ అనేది చేసుకుందాం అనుకుంటున్నా. ఇవాళ ఏంటంటే నేను బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్తో మేకప్ చేసుకుంటున్నాను. సో నా మేకప్ ఫస్ట్ నేను క్వించ్ కాస్మెటిక్స్ బ్రైట్నింగ్ ఫేస్ మిస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఆల్ ఓవర్ ఫేస్ అప్లై చేసుకుంటున్నా. ఓకే, నేను ఇప్పుడు మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా. ఎమోలిన్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా. ఎంతైతే మాయిశ్చరైజర్ పడుతుందో అంతే తీసుకున్నా. ఓకే, ఐమ్ అప్లై ఆల్ ఓవర్ మై ఫేస్. డ్రై స్కిన్కి చాలా మంచి ప్రోడక్ట్. ఓకే, డ్రై స్కిన్ వాళ్ళు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ కూడా. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే కొమెడోన్స్ అవుతాయి. అక్కడ లేబుల్ చేసి కూడా ఉంది, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్. లైట్ వెయిట్ ఉంటుంది మాయిశ్చరైజర్. నా మాయిశ్చరైజర్ డ్రై అయిపోయింది. నేను ఇప్పుడు స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేస్తున్నా ఫ్రమ్ ఫరెవర్ 52. బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా మంచి ప్రోడక్ట్. సో నేను ఈ ప్రోడక్ట్ తీసుకొని కొంచెం తీసుకుంటున్నాను. పార్టీ అన్నా కాబట్టి షైన్ ఉండాలి కదా ఫేస్లో. నేను చీక్స్ మీద, నోస్ మీద, ఫోర్హెడ్ మీద అప్లై చేసుకుంటున్నా. చిన్ మీద కూడా. జస్ట్ క్రీమ్ ప్రోడక్ట్ కాబట్టి షైన్ ఉండాలి కాబట్టి స్ట్రోక్ క్రీమ్ ఆల్ ఓవర్ ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ నాకు ఆల్ ఓవర్ ఫేస్ షైన్ అనేది వద్దనుకుంటున్నా. జస్ట్ హైలైటింగ్ పార్ట్స్ ఒకటే హైలైట్ చేసుకుంటున్నా. దెన్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ తీసుకుంటున్నా ఫ్రమ్ ఫరెవర్ 52. కొంచెమే అప్లై చేసుకుంటున్నా. డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే ఉన్నాయో ఎక్కువ అప్లై చేసుకోవట్లేదు. చేసి ఎంత అప్లై చేస్తున్నాను అని కూడా చూడండి మీరు. నా డార్క్ సర్కిల్స్ పీక్ కాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి జస్ట్ ఐఎమ్ అప్లై. ఇక నేను ప్యాక్ది బ్రష్ తీసుకుంటున్నా బ్లెండింగ్కి. కొంచెం ప్రోడక్ట్ సరిపోతుంది. ప్రోడక్ట్ ఎక్కువ అయిపోయింది అనిపిస్తే యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్ బై బ్లెండర్తో తీసేసుకోవచ్చు ప్రోడక్ట్ ఎక్కువ అయింది అనిపిస్తే. సో నాకు మీద కూడా డార్క్నెస్ ఉంది కాబట్టి నేను మీద కూడా అప్లై చేసుకున్నా. అప్పర్ లిడ్ మీద కొంచెం సరిపోతుంది ఆరెంజ్ కలర్ కరెక్టర్. బ్లెండింగ్. ఎలా బ్లెండ్ చేస్తున్నామో చూడండి మీరు. మనం ఆరెంజ్ కరెక్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డార్క్నెస్ని క్యాన్సిల్ చేయడానికి, బ్రౌన్ టోన్స్ని క్యాన్సిల్ చేయడానికి ఆరెంజ్ కరెక్టర్ అనేది యూజ్ చేస్తారు. సో నాకు ఇక్కడ డార్క్ సర్కిల్స్ అండ్ పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి నేను ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేశాను. నెక్స్ట్ నేను నా బేస్ అనేది మొత్తం నేను కన్సీలర్తోనే చేసుకుంటున్నాను. నా ఆరెంజ్ కలర్ కరెక్టర్ అప్లై చేసుకున్నా కాబట్టి నేను ఫరెవర్ 52 నుంచి వెళ్ళి షేడ్ 5 తీసుకుంటున్నా. నా ఎగ్జాక్ట్ షేడ్ కన్సీలర్. సో ఇది నేను అప్లై చేసుకుంటున్నాను నీట్గా. ఎక్కడైతే నాకు కవరేజ్ కావాలో
లెట్ ఇట్ బ్లెండ్. ఎప్పుడు కానీ కొంచెం టైం ఇచ్చి బ్లెండ్ చేయాలి ప్రోడక్ట్ని. లిక్విడ్ ప్రోడక్ట్ కాబట్టి తొందరగా డ్రై అయిపోద్ది. మీరేం చేయాలంటే ఒక్కొక్క పోర్షన్ని అప్లై చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి, అంటే బిగినర్స్ కాబట్టి. ఇక నేను బెల్లీ బ్రష్ యూజ్ చేస్తున్నా. మీరు బ్లెండర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను డాబింగ్ మోషన్లోనే వెళ్తున్నా. సీమ్లెస్లీ డిస్టార్నింగ్ మేకప్ అనేది మేకప్ బ్లెండ్ చేస్తున్నా. చూడండి, నా బ్లెండింగ్ అనేది నీట్గా వెళ్ళిపోతుంది. యూ కెన్ అబ్జర్వ్. నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నా. నేను బ్లష్ వేసుకుంటున్నాను ఫ్రమ్ బ్రాండ్ O2O. చాలా మంచి బ్లష్, రేర్ బ్యూటీ బ్లష్కి డ్యూడ్ బ్లష్ అంటారు దీన్ని. చాలా మంచి బ్లష్. ఓకే, ఐఎమ్ యూజింగ్ దిస్ బ్లష్. కొంచెమే తీసుకున్నా లిక్విడ్ బ్లష్. ఓకే, see how I am applying. Okay, I'm blending with my hands only. చూడండి నేను ఎలా బ్లెండ్ చేస్తున్నాను. ఇది అరౌండ్ మీకు 500 రూపీస్లో వస్తుంది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. నోస్కి అప్లై చేసుకుంటున్నా. ఫౌండేషన్ యూజ్ చేయట్లే నేను. చూడండి ఎంత మంచి షైన్ ఉందో ఫేస్లో బ్లష్ అప్లై చేస్తుంటే. ఓకే, ఐమ్ అప్లైయింగ్ టు మై చిన్ ఆల్సో. బ్యూటీ బ్లెండర్ తీసుకొని బ్లెండ్ చేస్తున్నాం. సి, కొంచెం తక్కువైంది. ఐమ్ అప్లైయింగ్ హియర్ ఆల్సో. ఎంత బాగుంది. నేను ఎందుకు అన్ని లిక్విడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నా అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది పోయే. నా పౌడర్ లాకింగ్కి నేను క్రైలాన్ పౌడర్ యూజ్ చేస్తున్నా, షేడ్ 5. ఓకే, మన పౌడర్ లాకింగ్ అనేది చేసుకుంటున్నాం మనం. ఓకే, స్టార్ట్ చేద్దాం మనం పౌడర్ లాకింగ్ ప్రిపరేషన్. పౌడర్ లాకింగ్ ఆఫ్ కెమెరాలో నేను లిప్ బామ్ పెట్టుకున్నా, తీయడం మర్చిపోయా. సో ఐఎమ్ టేకింగ్ లిటిల్ బిట్ పౌడర్. ఇక్కడ నేను మెల్ట్ చేస్తున్నా. క్రీజెస్ ఏం లేకుండా ఐఎమ్ జస్ట్ గోయింగ్ డాపింగ్ మోషన్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. See, can observe under my eye. చాలా డిఫరెన్స్ ఉంది. Then I can see I'm repeating. డాబింగ్ మోషన్లోనే వెళ్తున్నా. చూడండి ఎలా పెట్టుకుంటున్నాను పౌడర్. nose, see, powder లాకింగ్ అయిపోయింది. ఓకే, పౌడర్ లాకింగ్ అయిపోయింది. నేను అప్పర్ లిడ్ మీద చేస్తున్నా. నీట్గా బ్లెండ్ చేసుకొని అప్పర్ లిడ్ అనేది పౌడర్ లాక్ చేస్తున్నా. సేమ్గా నేను నా ఐ మేకప్ చేసుకుంటున్నాను, విచ్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్.
సో ఐఎమ్ యూజింగ్ మార్స్ది ఐ షాడో ప్యాలెట్ యూజ్ చేస్తున్నా. కెన్ సీ డాన్. ఓకే, ఇక్కడ నేను బ్రౌన్ షేడ్ పిక్ చేసుకుంటున్నా. బ్రౌన్ షేడ్ పిక్ చేసుకొని డిపాజిట్ చేస్తున్నా ప్రోడక్ట్. ఓకే, నా ట్రాన్సిషన్లో అప్లై చేసుకుంటున్నా. నా అవుట్ఫిట్ ఎట్లా ఉందంటే వైన్ అండ్ లావెండర్ కలర్లో ఉంది కాబట్టి కొంచెం పింక్ టోన్స్లో చేయాలనుకుంటున్నా మేకప్. ఇక్కడ బ్రౌన్ షేడ్ పిక్ చేసిన, సేమ్ హియర్ ఇది కూడా రిపీట్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ప్యాక్ బ్రష్ తీసుకున్నాను. ఇందులోనే నేను లైటెస్ట్ పింక్ తీసుకుంటున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ప్రోడక్ట్ ఇది, మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ తీసేస్తున్నా. ఈ షేప్లో అప్లై చేసుకుంటున్నా చూడండి. అవుటర్ వీలో అప్లై చేసుకుంటున్నా. జస్ట్ అబ్జర్వ్ హౌ ఐఎమ్ అప్లైయింగ్. ఐఎమ్ గ్లోయింగ్. వి షేప్లో పెడుతున్న ప్రోడక్ట్ అనేది జస్ట్ సీ ఎలా అప్లై చేస్తున్నానో. నా అవుటర్ వేలో ప్రోడక్ట్ అనేది అప్లై అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇది సేమ్ బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నా. ఓకే, ప్రోడక్ట్ చేసుకున్నా. ఇక్కడ బ్లెండ్ చేసిన. హైలైట్ మీద అప్లై చేస్తున్నా. చూడండి ఎలా అప్లై చేస్తున్నానో. నాకు ఇట్లాంటి టైప్ ఆఫ్ లుక్ ఇష్టం. సో నేను నా ఐ మేకప్ అనేది ఇట్లనే చేసుకుంటున్నా. ఓకే, ప్రోడక్ట్ అనేది పెట్టేసిన. దీనిలో నుంచి వెళ్ళి ఈ సిల్వర్ తీసుకుంటున్నా. సిల్వర్ తీసుకోవాలా ఇది తీసుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నా, కానీ ఈ సిల్వర్ తీసుకుంటున్నా. పార్టీ అన్నా కాబట్టి కొంచెం నైట్ కాబట్టి జస్ట్ కొంచెం తీసుకుంటున్నా. నా ఇన్నర్ లిడ్ పైన అప్లై చేసుకుంటాను. జస్ట్ అబ్జర్వ్ ఐఎమ్ అప్లై. ఇప్పుడు నా ఐ మేకప్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఐబ్రో ఫిల్లింగ్ చేసుకుంటున్నాను. ఐబ్రో ఫిల్లింగ్ చేసుకునే ముందు నీట్గా కోమ్ చేసుకోవాలి. ఐబ్రోస్ని ఎప్పుడు కానీ నీట్గా కోమ్ చేసుకుంటున్నా. ఐబ్రో ప్యాలెట్ వచ్చేసి పిగ్మెంట్ అండ్ ప్లెయిన్ బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నా. బిగింగ్ అండ్ ఐ హ్యావ్ మిడిల్ నుంచి స్టార్ట్ చేసా. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఐబ్రో అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో ఐబ్రోస్ వల్ల. నెక్స్ట్ నేను లైనర్ యూజ్ చేస్తున్నా ఫ్రమ్ మార్స్ బ్రాండ్. ఓకే, నా లైనింగ్ అనేది చేసుకుంటున్నా నేను. చూడండి నేను ఎలా లైనింగ్ అనేది చేసుకుంటున్నాను. లైన్ ఇచ్చేసి లైనింగ్ అనేది చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నానో. ఇంకా లావ్ వచ్చిన ఫ్రమ్ ఇన్నర్ వీ నుంచి వెళ్ళి తిన్నగా రావాలి లైనింగ్ అనేది.
ఓకే, సేమ్ ఇటు కూడా పెట్టుకుంటున్నా. ఆఫ్ కెమెరాలో ఇటు కూడా పెట్టుకున్నాను. ఓకే, ఐలైనర్ అయిపోయింది. ఇవి ఇంకా ఐలైనర్ ఇచ్చుకున్నా. నెక్స్ట్ నేను జస్ట్ గోల్డ్ కాజల్ యూజ్ చేస్తున్నా. కాజల్ పెట్టుకునే ముందు నేను ఏం చేస్తున్నా అంటే ఈ బ్రౌన్ షేడ్ తీసుకొని కింద బ్లెండ్ చేసుకుంటున్నా. అప్పుడే లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. జస్ట్ గోల్డ్ కాజల్ యూజ్ చేస్తున్నా. కింద లైట్గా కాజల్ పెట్టుకుంటున్నా. ఇది కూడా సేమ్ రిపీట్ చేస్తున్నా. రీకోడ్ లిప్ లైనర్ యూజ్ చేస్తున్నా. బ్రౌన్ షేడ్ కావాలంటే పింక్ చేయండి. వెరీ బెస్ట్ లిప్ లైనర్. నా లిప్ లైనింగ్ అయిపోయింది. నేను లిప్స్టిక్ ఫ్రమ్ మెకాజ్మియా యూజ్ చేస్తున్నా. LLB 1 షేడ్. ఇది లిప్స్టిక్ ప్యాలెట్ది కదా, సో 1, 2 అని ఉంది. ఓకే, ఐఎమ్ పికింగ్ సమ్ ప్రోడక్ట్. ఓకే, ఓకే, బ్యూటిఫుల్. ఎంత బాగుంది చూడండి. అయితే సో నేను నా దగ్గర హైలైటర్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో లేదు. సో నేను ఇక్కడ మ్యాక్ హైలైటర్ యూజ్ చేస్తున్నా. బ్రోక్ అయిపోయింది. వెన్ ఐ వాజ్ డూయింగ్ మేకప్స్ కింద పడిపోయింది. నేను దీన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు. ఐ షుడ్ ఫిక్స్ ఇట్. ఎరిగిపోయింది. సో ఈ హైలైటర్ యూజ్ చేస్తున్నా ఫ్రమ్ మ్యాక్. కొంచెం తీసుకుంటున్నా. నోస్ ఇక్కడ, చీక్, నోస్ ఇక్కడ అప్లై చేస్తున్నా. పర్ఫెక్ట్. ఇక్కడ చాలా మంచి ప్రోడక్ట్, బాగుంటుంది. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్. నేను ఇక్కడ లిప్ గ్లాస్ పెట్టుకుంటున్నాను. పార్టీ మేకప్ అన్నా కాబట్టి లిప్ గ్లాస్ యూజ్ చేస్తున్నా ఫ్రమ్ యూరోప్ గర్ల్. మంచి లిప్ గ్లాస్ ఇది. కెన్ అబ్జర్వ్ ద షైన్. నాది అయిపోయింది మేకప్. ఆల్మోస్ట్ వీఆర్ డన్. నేను ఇక్కడ అఫోర్డబుల్ రేంజ్ ఫిక్సర్ యూజ్ చేస్తున్నా ఫ్రమ్ స్విస్ బ్యూటీ. ఈ స్విస్ బ్యూటీ ఫిక్సర్ నేను ఆల్ ఓవర్ ఫేస్కి స్ప్రే చేసుకుంటున్నాను. జస్ట్ వెయిట్. స్మెల్ అయితే అలోవెరా స్మెల్ వస్తుంది మొత్తం. This is the final output of makeup.